ఆఫ్ ద ఈజీ వే అవుట్. మనం ప్రయత్నం చేసి మన వాళ్ళకి తెలుగులో మాట్లాడాలి. 2 నిమిషాలు 3 నిమిషాలు అయినా సరే రోజుకి. ఆ ప్రయత్నం మనం చేయనప్పుడు వాళ్ళకి వీ షుడ్ బి కన్విన్స్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి తెలుగు రావాలి అనేది. అది మనకి ఆ కన్విక్షన్ మనకి ఇది లేకపోతే వాళ్ళకి రాదు. సో విత్ ఆల్ థ్యాంక్ యూ. ఇదంతా అయ్యాక మంచి తెలుగు భోజనం ఉంది. తెలుగు భోజనం ఎంజాయ్ చేయండి దయచేసి. అంతా ఇట్స్ ఆల్ ఇన్ ద గరాజ్. ప్లీజ్ ఎంజాయ్ ద మీల్. అండ్ ఇక్కడ మా మావ గారు ఉన్నారు. మైక్ ఆయన ఒకసారి చేసి ఇక్కడికి వచ్చి ఈ చిన్నారులు ప్రదర్శించిన కార్యక్రమం మీరు చూసి ఆనందించినందుకు మాకు అందరికీ చాలా సంతోషం. కాకపోతే ఇది ఒక నెల ప్రయత్నం అయినప్పటికీ పిల్లలు 12 సార్లు పంచినప్పటికీ దీని వెనకాల మా అమ్మాయి పడ్డ కష్టం చూస్తుంటే నాకు ఎంత విజయవంతం అవుతుందో అని ఆతృతగా చూస్తుండేవాడిని. ఇంత విజయవంతంగా అవుతుందని నేను అనుకోలేదు. కష్టానికి తగ్గ ఫలితం దక్కింది. దానికి నాకెందుకో చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ చిన్నారులందరినీ ఒక దోవలోకి తీసుకురావాలంటే చాలా కష్టం. అందులో మగపిల్లలు వీళ్ళు ప్రతి ఒక్కరు ఒక రాక్షసుడు లాంటి వాడే. వాళ్ళందరూ ఒకటి పట్టుకుంటే ఇంకోటి పారిపోతుంది. ఈ అవస్థ పడలేక అప్పుడప్పుడు చాలా నిస్పృహ చెబుతూ ఉండేది. కానీ తగినంతగా మిగతా వాళ్ళందరూ సహాయం చేస్తూనే వచ్చారు. అరుణ, శ్రావణి వాళ్ళంతా వస్తూ వచ్చారు. అందువల్ల కొంత సహాయం కూడా దొరికింది ఆమెకి. కష్టపడి పనిచేసింది, దాని తగ్గ ఫలితం వచ్చింది. ఈ ఫలితం వల్ల ఇంతకంటే చాలా ఎక్కువ మంచి కార్యక్రమం చేపట్టడానికి ఒక అవకాశం ఉంటుందన్నమాట. మొదటి ప్రయత్నమే విఫలమైపోతే రెండో ప్రయత్నం చేయలేరు. ఈ మొదటి ప్రయత్నం చాలా విజయవంతంగా అయింది కాబట్టి రెండవ ప్రయత్నం ఇంతకంటే భారీ ఎత్తున జరిగి చాలా ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. చిన్న చిన్న తప్పులు పెద్ద వాళ్ళే చేస్తుంటారు, మర్చిపోతుంటారు. ఒక మాటకి చెప్పబోయి ఒక మాట చెబుతుంటారు, ఒక స్పీచ్ ఇవ్వబోయి ఇంకో స్పీచ్ ఇస్తుంటారు. అవన్నీ జరిగేవి. కానీ ఈ చిన్నారులు ఇంత చక్కగా కొత్త భాషను నేర్చుకుని తప్పు లేకుండా ఎంతో ఆనందంగా మాకందరికీ ఇచ్చి చక్కగా అమెరికన్ తెలుగు మాట్లాడి ఎంతో ఆనందాన్ని కలుగజేసినందుకు ఈ చిన్నారులందరికీ మా ధన్యవాదాలు. ఇక మా కోడలు విద్య పడ్డ కష్టానికి తప్పకుండా తనకి అందరూ థ్యాంక్ చేయవలసింది. ఒకందుకు నేను కూడా ఇందుకు సహాయం చేయడం అడ్డుపడకపోవచ్చు. దానికి నేను మా అబ్బాయి దీనికి ఇచ్చిన కంట్రిబ్యూషన్ ఏమిటంటే అడ్డుపడకపోవచ్చు. దానికి మేమే థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఇటువంటి ప్రోగ్రాం మరొకటి కొద్ది రోజుల్లో ఇంకోటి జరపవలసిందిగా జరుపుతారని ఆశిస్తూ ఈ అవకాశం ఫస్ట్ అసలు ఇదంతా క్లాస్ మొదలవడానికి కారణం శ్రావణి. we moved from San Jose లాస్ట్ సెప్టెంబర్లో. ఇలా పిల్లలకి నేర్పిస్తా అంటే అవునవును నేర్పిస్తాను, మన వాళ్ళే ఉన్నారు కదా నలుగురు అని. అలా శ్రావణి ఫ్రెండ్స్ డే అందరూ వచ్చి అండ్ ఈ అరేంజ్మెంట్స్ బ్యూటిఫుల్ అరేంజ్మెంట్స్ చేసినందుకు, కుర్చీలు తెచ్చినందుకు, తర్వాత ఫుడ్ తెచ్చినందుకు, రాజీ, సాగర్, అరుణ వాజ్ ఆల్వేస్ దేర్, శ్రావణి, దెన్ ఇప్పుడు ఇంకెవరినైనా సుమతి, ఇంకెవరినైనా మర్చిపోతుంటే నన్ను క్షమించాలి, సునీత, ఎవ్రీబడి పిచ్డ్ ఇన్. ఇది వన్ మ్యాన్ షో కాదు. రాజీ, విజయ, ఇప్పుడు మీ పిల్లలు మాత్రం అక్షరాలు వీళ్ళంతా మాట్లాడుతున్నారంటే అది కేవలం విజయ. బికాస్ నేను నా క్లాస్ అయినప్పుడల్లా విజయ వుడ్ బి దేర్. అక్షరాలన్నీ నేను మాటలని రాస్తే నేను నెక్స్ట్ డే వాళ్ళకి ఈమెయిల్ చేశాను. అదంతా అంటే విజయ ఈ లాస్ట్ ఫ్యూ క్లాసెస్ షీ వాజ్ దేర్ ఆల్ త్రూ. So Vijaya was there, Raji was there, Aruna, Shravani, everybody, and humbly thank them. Thank you. Okay. On that of us all, we want to wish her our gratitude. This was an excellent performance and she is too kind. Some of us mothers really did just drop our kids off and whiz right by. Although we knew they were sometimes rambunctious and they were all over the place, she did a phenomenal job.
and we have only more to look forward to. This is the debut. Well, I can't wait for next year. In fact, I can't wait at all. So I want to thank Vidya on behalf of all of our parents. We sincerely appreciate your passion, your incredible ardor, your incredible patience with the children, and your incredible teaching talent. So with that, a small token of our appreciation. Small little thank yous from Lata. తేజ్ జాన్యువరిలో మొదలైనప్పుడు తేజ్ అస్సలు నోరు విప్పేవాడు కాదు, ఎంతసేపు అల్లరి చేస్తూ ఉండేవాడు. కానీ ఇప్పుడు ఇవాళ చూసారు మీరు పాఠకుడు నంబర్ 2 ఎంత అద్భుతంగా చేశాడో. సో దిస్ ఇస్ ఫర్ తేజ్. తారా మా అందరిలోకి యంగెస్ట్ కిడ్ క్లాస్ లో మా బంగారం అని పిలుస్తూ ఉంటాను. ఎప్పుడూ స్క్రిబుల్ చేస్తూ ఉంటుంది ఏదో ఒకటి, అసలు వింటోందా లేదా అనుకుంటూ ఉండేదాన్ని. కానీ ఇవాళ అంతా లీడ్ చేసింది తారా. నా పుత్రరత్నం వాడు తెలుగు నేర్చుకుంటున్నాడో లేదో తెలియదు, కానీ అక్కని మటుకు బాగా తిప్పుతున్నాడు. గిచ్చి సన్నాసి అనుకుంటూ. సో అది మేఘ్నా అందరిలో చివరా జాయిన్ అయింది. చాలా అద్భుతంగా పికప్ చేసింది, చాలా కమిటెడ్ మేఘ్నా. దక్షిణ్ మాసింద్రి వీడు నేర్చుకుంటున్నాడు, బాగా చేశాడు. అందరిలోకి క్వైట్ గా ఉండి ఎప్పుడు బ్యూటిఫుల్ స్మైల్ అండ్ సాఫ్ట్ మేనర్డ్ గర్ల్. ఏదా బాగా నేర్చుకుంటుంది, అది రియల్లీ లైక్. తేజస్ మా రాక్షసుడు, కానీ నాటకంలోనే నిజానికి కాదు. నేను 3 సెంటెన్సెస్ నేర్చుకున్నారా అంటే వీడు 6 సెంటెన్సెస్ నేర్చుకుని నన్ను వినేంత వరకు సతాయిచ్చేవాడు తేజ్. అర్జున్ జనవరిలో చేశాడు, చాలా బాగా పికప్ చేసి చాలా బాగా చేస్తున్నాడు. సో ప్రౌడ్ ఆఫ్ హిమ్ అర్జున్. ద మోస్ట్ బ్యూటిఫుల్ స్మైల్ ఉన్న అందరిలోకి నిఖిత. అంత బాగా పికప్ చేసి బాగా చేస్తాం నిఖిత. ఇది నా నీసు, దీన్ని చూసినప్పుడల్లా నా చిన్నప్పుడు గుర్తుకొస్తూ ఉంటుంది. ఎప్పుడు చెట్లు ఎక్కుదామా ఏం చేద్దామా అని చూస్తూ. సో శ్రీలేఖ రాముడిగా బాగా చేసింది. నాకు నచ్చలేదు రాముడు చేద్దామని, రమాను అని చేద్దామని, బట్ ఒప్పుకోలేదు, రాముడిగానే అయింది. బాగా పికప్ చేసింది. షీస్ వర్కింగ్ వెరీ హార్డ్. అనుపమ చివరిగా అనుపమ ఇప్పుడు ఈ షో అంతటికి మ్యూజిక్ అయితేనేవి, అచ్చులపాటికి మ్యూజిక్ అయితేనే ఇదంతా క్రియేట్ చేసింది. అట్ ద సేమ్ టైం నా విసుగు నా ఇది అంతా ఎక్కువ వచ్చి ఫేసెస్ ద బ్రాండ్. సో అనుపమ ఎంజాయ్ ద ఫుడ్. అందరూ వచ్చి మంచి తెలుగు భోజనం ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ నమస్తే.